మ్యాక్బుక్ అనేది చాలామందికి డ్రీమ్ ల్యాప్టాప్. చాలామంది ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఏ మ్యాక్బుక్ కొనాలి అండ్ 2026లో ఒకవేళ మనం మ్యాక్బుక్ కొనాలనుకుంటే ఏది బెస్ట్ ఆప్షన్ అండ్ ఏది వరస్ట్ ఆప్షన్, సో ఈ విధంగా చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ప్రైస్ సెగ్మెంట్ని బట్టి మీరు ఏ మ్యాక్బుక్ కొనాలి, ఏ మ్యాక్బుక్ కొనకూడదు, 2026లో ఏ మ్యాక్బుక్ కొనడం వర్త్ అండ్ ఏది కొనడం వర్త్ కాదు. ఓకే, సింపుల్గా అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను. సో వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా. సో ఫస్ట్ థింగ్, మనం మ్యాక్బుక్ కొనాలి అంటే మనకి మినిమం ఒక 60,000 మనీ అయితే ఉండాలన్నమాట. 60,000 కంటే తక్కువలో మీరు మ్యాక్బుక్ కొనాలంటే మీకు సెకండ్ హ్యాండ్ లేదా యూజ్డ్ మోడల్స్ అయితే దొరుకుతాయి. అవి అయితే అసలు కొనొద్దు, నన్ను అడిగితే వర్త్ ఇట్ అయితే కాదు. సో ఒకవేళ మీ బడ్జెట్ కనుక ఒక 60,000 ఉంది అనుకుంటే మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో 2 మ్యాక్బుక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకటి మ్యాక్బుక్ ఎయిర్ M1, రెండోది మ్యాక్బుక్ నియో. బట్ 2026లో మ్యాక్బుక్ ఎయిర్ M1 కొనడం అనేది అస్సలు వర్త్ ఇట్ అయితే కాదు. మీరు అస్సలు ఆ ఆప్షన్ అసలు మైండ్లో నుంచి తీసేయండి. ఓకేనా. అది ఎప్పుడో 5 years బ్యాక్ లాంచ్ అయిన మోడల్ అనమాట. మేబీ ఇంకొక 1 year తర్వాత దానికి అప్డేట్స్ కూడా రాకపోవచ్చు. సో మ్యాక్బుక్ ఎయిర్ M1 అయితే మాత్రం అస్సలు కొనొద్దు. ఓకే, మీరు ఒకవేళ స్ట్రిక్ట్లీ 60,000 లోపు కొనుక్కోవాలి అనుకుంటే మ్యాక్బుక్ నియో కొనుక్కోండి. ఓకే, అది రీసెంట్గా లాంచ్ అయింది అండ్ దాన్ని మంచిగా ఆప్టిమైజ్ చేశారు. మీరు జనరల్గా బేసిక్ వర్క్స్ కోసం యూస్ చేస్తాము అనుకుంటే మాత్రం మ్యాక్బుక్ నియో బాగానే ఉంటుంది. ఓకే, అందులో మనకి మామూలుగా మనం జనరల్గా మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ కానీ, ఎక్సెల్ కానీ, వర్డ్ కానీ, చిన్న చిన్న ఆఫీస్ వర్క్స్ యూజ్ చేయాలంటే మాత్రం అది సూట్ అవుతుంది. ఓకే, అండ్ ముఖ్యంగా మీరు స్టూడెంట్స్ అయ్యండి ఏదన్నా వీడియో ఎడిటింగ్స్ కానీ, లేదంటే చిన్న చిన్న వీడియో ఎడిటింగ్స్, ఓకే, నాట్ హెవీ. మీరు ఏదైనా క్లాసెస్ అటెండ్ అవ్వాలన్నా, మూవీస్ చూడాలన్నా, బ్రౌజింగ్ చేయాలన్నా, యూట్యూబ్ చూడాలన్నా, ఇలాంటి వాటికి బేసిక్ వర్క్ ఫ్లోస్కి మ్యాక్బుక్ నియో సూట్ అవుతుంది. ఓకే, 60,000 లోపు మీరు కొనుక్కోవాలనుకుంటే అది మీకు ఒక మంచి ఆప్షన్. ఓకే, బట్ ఒకవేళ మీరు బడ్జెట్ ఇంకొంచెం పెంచుకోగలిగితే అరౌండ్ ఒక 70,000 to 80,000 దగ్గర మీకు మ్యాక్బుక్ ఎయిర్ M2 కానీ M3 కానీ దొరుకుతాయి. బట్ అగైన్ గుర్తుపెట్టుకోండి, M2 అండ్ M3 కూడా 2026లో కొనడం అంత వర్త్ ఇట్ అయితే కాదు. ఎందుకంటే ఇవి కూడా ఎప్పుడో ఒక 3-4 years బ్యాక్ లాంచ్ అయిన మోడల్స్ అనమాట. ఇందులో కూడా మనకి అప్డేట్స్ అనేవి మేబీ ఒక 2 years తర్వాత రావు. ఓకే, మ్యాక్బుక్స్లో అప్డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి అవి బెటర్గా పర్ఫామ్ అయితే చేస్తాయి. సో మీరు ఒక 80,000 లోపు మీరు మ్యాక్బుక్ కొనాలి అనుకుంటే కుదిరితే M3 కొనుక్కోండి. అది కూడా 16 GB యూనిఫైడ్ మెమరీ ఉన్న వేరియంట్ మాత్రమే కొనుక్కోండి. ఓకే, మీరు 8 GB మోడల్స్ అయితే అస్సలు కొనొద్దు. ఓకే, అవి అస్సలు వర్త్ ఇట్ అయితే కాదు. మీరు కొనుక్కోవాలనుకుంటే M3 ట్రై చేయండి. M2 కూడా వద్దు నన్ను అడిగితే. M1, M2 అసలు కొనొద్దు. మీరు ఇంకా 70,000 లేదా 75,000 దగ్గర మీకు M3 దొరుకుతుంది అనుకుంటే మీరు దాన్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ అది కూడా జనరల్ వర్క్స్కి అండ్ బేసిక్ యూసేజ్కి మాత్రమే సెట్ అవుతుంది. మీరు ఏదైనా హెవీగా యూస్ చేయాలన్నా, హెవీగా వీడియో ఎడిటింగ్ చేయాలన్నా, లేదా ఏదైనా 3D సాఫ్ట్వేర్ యూస్ చేయాలన్నా, లేదా మల్టీ టాస్కింగ్ చేయాలన్నా సరే అది అంత సూట్ అవ్వదు. ఓకేనా, కుదిరితే ఇంకా మీరు బేసిక్కి తప్పదు అనుకుంటే మాత్రమే కొనుక్కోండి. అది కూడా 75,000 లోపు వస్తేనే కొనుక్కోండి. ఓకే, అండ్ అది కూడా 16 GB యూనిఫైడ్ మెమరీ ఉన్న వేరియంట్ మాత్రమే కొనుక్కోండి. 8 GB ఉన్నది కొనొద్దు. ఓకే, అండ్ ఒకవేళ మీ బడ్జెట్ కనుక ఒక 90,000 వరకు ఉంది అనుకుంటే మాత్రం మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ ఆప్షన్ మ్యాక్బుక్ ఎయిర్ M4 అనమాట. మీరు 2026లో కూడా మ్యాక్బుక్ ఎయిర్ M4 అయితే కొనుక్కోవచ్చు. ఓకే, ఎందుకంటే M1, M2, M3 కంటే కూడా మ్యాక్బుక్ ఎయిర్ M4 అనేది చాలా బెటర్ ఉంటుందన్నమాట. మీరు అన్ని ఆస్పెక్ట్స్లో కూడా దాన్ని చాలా బెటర్గా ఇంప్రూవ్ చేశారు. మీరు M1, M2తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీకు 50% బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుందన్నమాట M4లో, బోత్ CPU అండ్ GPU పరంగా. సో మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ ఒక 90,000 దగ్గరే ఉంది అనుకుంటే మాత్రం మ్యాక్బుక్ ఎయిర్ M4 కొనుక్కోండి. అండ్ M4లో మీకు మినిమం 16 GB యూనిఫైడ్ మెమరీ దొరుకుతుందన్నమాట. బట్ స్టోరేజ్ మాత్రం 256 GBనే ఉంటుంది. మీరు 512 GB కావాలనుకుంటే మీరు కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టుకోవాలి. బట్ మాకు అంత ఎక్కువ స్టోరేజ్ అవసరం లేదు, మేము క్లౌడ్ సబ్స్క్రిప్షన్స్ యూస్ చేసుకుంటాము, మాకు జనరల్గా యూస్ చేయడానికి మాకు 256 GB సరిపోతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే మ్యాక్బుక్ ఎయిర్ M4 కొనుక్కోండి. మీరు స్టోరేజ్ గురించి ముందే ఆలోచించుకొని కొనుక్కోండి. ఓకేనా, మీకు 90,000 లోపు దొరికే మ్యాక్బుక్ ఎయిర్ M4 ఏదైతే ఉంటుందో అది 256 GB మాత్రమే ఉంటుంది, 512 GB కాదు. మీకు 512 GB కావాలంటే మీరు 1 lakh లేదా అంతకంటే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఓకే, మ్యాక్బుక్ ఎయిర్ M5 అనేది కొనడం వర్త్ ఇటే, బట్ మీరు ఎలా యూస్ చేస్తారనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకేనా, ఒకవేళ మీ బడ్జెట్ కనుక 1 lakh ఉంది అనుకుంటే మాత్రం మీరు M1, M2, M3, M4 ఏవి కొనొద్దు. డైరెక్ట్గా రీసెంట్గా లాంచ్ అయిన మ్యాక్బుక్ ఎయిర్ M5 అయితే కొనుక్కోండి. ఓకే, మ్యాక్బుక్ ఎయిర్ M5 అనేది M4 కంటే కూడా ఇంకో 20% బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అన్ని ఆస్పెక్ట్స్లోనూ. అండ్ ఆల్సో అది మనకి బేస్ మోడల్ 512 GB స్టోరేజ్తో వస్తుంది అనమాట. సో అది చాలా పెద్ద అడ్వాంటేజ్ మనకు. ఓకేనా, ఈ మ్యాక్బుక్ ఎయిర్ M5 అనేది 1,20,000కి లాంచ్ చేస్తారు. బట్ మీరు కనుక స్టూడెంట్ ఐడి యూస్ చేయగలిగితే మీకు ఫ్లాట్ 11,000 డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు ఇంకా ఏమైనా క్రెడిట్ కార్డ్ కానీ లేదా ఏదైనా ఓల్డ్ ల్యాప్టాప్ ఎక్స్చేంజ్ కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే ఇంకొక 5,000-6,000 తగ్గుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే మీకు అరౌండ్ ఒక 1 lakh లేదా 1,05,000కే మీకు మ్యాక్బుక్ ఎయిర్ M5 దొరుకుతుంది. అది ఈ సంవత్సరం 2026లో లాంచ్ అయిన ల్యాప్టాప్ అండ్ మినిమం 4 to 5 years మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచిగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. నేను ఆ ల్యాప్టాప్ ఆల్రెడీ కొన్నాను, మ్యాక్బుక్ ఎయిర్ M5 నేను కొన్నాను, దాన్ని నేను యూస్ చేస్తున్నాను ఆల్మోస్ట్ 3 months నుంచి. సో అది మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, మీరు 2026లో కొనాలనుకుంటే మీ మైండ్లో ఫస్ట్ ఉండాల్సిన ఆప్షన్ మ్యాక్బుక్ ఎయిర్ M5 1 lakh ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతుందన్నమాట. మీరు ఇంకా 1 lakh మేము పెట్టలేము అంతకంటే తక్కువలో కావాలి అనుకున్నప్పుడు మ్యాక్బుక్ ఎయిర్ M4 కానీ లేదా మ్యాక్బుక్ నియో కానీ తీసుకోండి. మిగతా M1, M2, M3 అయితే మాత్రం
వద్దు, అసలు వాటి గురించి మీరు అసలు ఆలోచించొద్దు, ఓకేనా. సో ఇవన్నమాట, మీరు 60,000 నుంచి అరౌండ్ ఒక 1 lakh వరకు మీ బడ్జెట్ ఉంటే మాత్రం ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి కొనుక్కోండి, ఓకే. మీరు బేసిక్ యూసేజ్ కావాలనుకుంటే మ్యాక్బుక్ నియో, కొంచెం వీడియో ఎడిటింగ్ అవి చేస్తాం అనుకుంటే మ్యాక్బుక్ ఎయిర్ M4 కానీ M5 కానీ కొనుక్కోండి, ఓకే. ఇవన్నమాట మీకున్న ఆప్షన్స్. ఒకవేళ మా దగ్గర ఇంకా 2 లక్షల వరకు బడ్జెట్ ఉంది, మేము ప్రో వర్షన్స్ కొనాలనుకుంటున్నామంటే మ్యాక్బుక్ ప్రోలో కూడా మీరు ఖచ్చితంగా ఇప్పుడు 2026లో కొనాలనుకుంటే మాత్రం M5 Pro కానీ M4 Pro కానీ లేదా M5 Max కానీ, అంటే M4 Pro, M5 Pro, M4 Max, M5 Max ఈ ప్రాసెసర్స్ ఉన్న మోడల్స్ మాత్రమే కొనుక్కోండి. మీరు మ్యాక్బుక్ ప్రో విత్ M5 చిప్ కానీ లేదా M4 చిప్ కానీ, అంటే ఏవైతే ఎయిర్ మోడల్స్లో వస్తాయో సేమ్ ప్రాసెసర్ మీకు ప్రోలో కూడా ఉంటుందన్నమాట, అవి అయితే అస్సలు కొనొద్దు. ఎందుకంటే మీకు మ్యాక్బుక్ ప్రో M5 చిప్తో ఉన్నది అరౌండ్ 1,70,000 దగ్గర ఉంది, అస్సలు వర్త్ ఇట్ కాదు ఆ ప్రైస్ సెగ్మెంట్కి, ఓకేనా. మీరు అంతా కావాలంటే ఇంకా 30,000 యాడ్ చేసుకొని 2 లక్షల దగ్గర మీకు మ్యాక్బుక్ M5 Pro దొరుకుతుందన్నమాట. సో అది మీకు చాలా బెటర్ ఉంటుందన్నమాట, M5 కంటే M5 Pro అనేది చాలా బెటర్ ఉంటుంది. సో మ్యాక్బుక్ ప్రో కొనే ఆలోచన మైండ్లో ఉంటే మాత్రం బెటర్ M5 Pro లేదా M5 Maxకి ట్రై చేయండి. బట్ వాటి ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అంత ప్రైస్ పెట్టలేమనుకుంటే మ్యాక్బుక్ ప్రో M4 Pro చిప్ అనేది కొనుక్కోండి. M5 Pro లేదా M4 Pro ఈ రెండింటిలో ఏదో ట్రై చేయండి, ఓకే. బడ్జెట్ ఉంటే M5 Pro లేదా M5 Max, బడ్జెట్ లేకపోతే M4 Pro లేదా M4 Max, ఓకే. సో ఇవన్నమాట ఆప్షన్స్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను సింపుల్గా అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా బడ్జెట్ని బట్టి చెప్పేస్తాను, ఓకే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మీ కామెంట్స్కి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే లేదా వేరే టాపిక్స్ గురించి ఏమైనా వీడియోస్ చేయాలన్నా సరే అడగండి, ఖచ్చితంగా టాపిక్స్ గురించి అయితే వీడియోస్ అయితే చేస్తాను. సో వీడియో అయితే ఇంతే గైస్, మీకు నచ్చింటే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, ఓకేనా.